మూతపడిన పాఠశాలలో డ్రగ్స్ తయారీ కేసులో నిందితుడు జయప్రకాష్ గౌడ్ ను అరెస్టు చేశారు. స్కూల్లో ఉన్న డ్రగ్స్ తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బోయిన్పల్లి పిఎస్ పరిధిలో మూతపడిన మేధా పాఠశాలపై ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ తయారు చేసే యంత్రాలను గుర్తించారు. మూతపడిన పాఠశాలలో మత్తు పదార్థాల తయారీ చేస్తున్నట్లుగా నిర్ధారించారు. 7 కిలోల అల్ఫ్రాజోలం, కల్లులో కలిపే పౌడర్, 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మూతపడిన పాఠశాలలో డ్రగ్స్ తయారీ కేసులో నిందితుడు జయప్రకాష్ గౌడ్ ను అరెస్ట్ చేశారు. స్కూల్లో ఉన్న డ్రగ్స్ తయారీని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మనం చూసుకుంటే మొత్తం తొలుగా కూడా మేధా స్కూల్ ముసుగులో మత్తు మందును తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క దందాను మొత్తం తొలుగా కూడా ఈగల్ టీం మరియు ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి మొత్తం తొలుగా దీన్ని భాగవతం మొత్తం బయటకు పెట్టారని తెలుస్తుంది. ఆ మేధా స్కూల్లో మొత్తం ప్రమాదకర పరిస్థితులని అక్కడ తలపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ స్కూల్ మొదటి అంతస్తులో 8 రియాక్టర్లను మొత్తం పోలీసులు గుర్తించారు. పరిశ్రమను తలపించేలా స్కూల్లో ఆ రియాక్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు పుస్తకాలు, మరోవైపు డ్రగ్స్ రసాయనాలతో నిండిపోయిందని, ఆ పాఠశాల నిండిపోయిందని చెప్పాలి. స్కూల్ యాజమాన్యానికి చెందినటువంటి జయప్రకాష్ సహా ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ డ్రగ్స్ ద్వారా వచ్చినటువంటి 20 లక్షలు ఏదైతే ఉందో ఆ 20 లక్షలని కూడా మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ పోలీసులు పబ్లిక్ కళ్ళు కప్పేసి మొత్తం తొలిగా దాంట్లో ఈ యొక్క దందాకు తెరలేపినట్టుగా తెలుస్తుంది. మొత్తం 5 తరగతి గదులు ఉన్నాయి. దాంట్లో 5 తరగతి గదులతో పాటు ఇంకో తరగతి గదిలో మొత్తం తొలిగా కూడా ఆ యొక్క దందా కొనసాగుతుంది. అక్కడే ల్యాబ్ పేరట, సైన్స్ ల్యాబ్ పేరట అక్కడ ఏర్పాటు చేసేసి దాని లోపల ఆ యొక్క డ్రగ్స్ పదార్థాలను మొత్తం తొలిగా కూడా తయారు చేస్తూ కల్తీ కళ్ళు కోసం ఈ యొక్క లాల్ఫోజోమ్ వాడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని పెద్ద మొత్తంలో మొత్తం అక్కడ తయారు చేస్తున్నటువంటి క్రమం లోపల ఈ యొక్క రియాక్టర్లను, ఆయన పౌడర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఈ యొక్క పాఠశాల అయితే ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్, ఆ కొరియర్ బాయ్ ని కూడా, ఆ మురళిని కూడా అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క తతంగం మొత్తం పాఠశాల నష్టాలు రావడం చేత ఈ యొక్క దందాకు తెరలేపినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకా విచారిస్తున్నారు. వీళ్ళ నుంచి ఎక్కడెక్కడ సప్లై అయింది, ఎంత మొత్తంలో సప్లై చేశారు, ఎవరెవరికి సప్లై చేశారు అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.